ఇక మెదక్ జిల్లా నర్సాపూర్లో జూలై ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ జయంతి వేడుకలో పాల్గొన్నారు. మార్కెట్ యార్డులో సాండ్ బజార్ని వైకుంఠధామాన్ని ప్రారంభించి ఇంద్రమ్మ ఇంట్ల నిర్మాణాన్ని మోడల్ హౌస్ పనులను మంత్రి పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని మంత్రి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు మంత్రి. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వంలో శాండ్ మాఫియా నడిచింది. అన్ని చోట్ల కూడా టీఆర్ఎస్ నాయకులు ఈ శాండ్ పబ్లిక్కి 2800 క్యూబిక్ ఫీట్ కాస్ట్తో వాళ్ళందరూ కూడా ఈ కమిషన్లు పెట్టుకొని ఫ్యాట్ మార్జిన్స్ కార్యకర్తలకు వచ్చేలాగా ఇంతకుముందు ఈ శాండ్ మాఫియా దందా నడిచింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా వారికి ఒక ఆలోచన ఉండే, ఈ శాండ్ మాఫియా బంద్ చేయాలి, ప్రజలకు సరైన కాస్ట్లోని శాండ్ ఇప్పించాలి, రాష్ట్ర ప్రభుత్వం పన్నులు పెరగాలి, ఒకవైపు పన్నులు పెరగాలి రాష్ట్ర ప్రభుత్వానికి, ఒకవైపు లబ్ధిదారులకు తక్కువ ధరలో రావాలని చెప్పి ఒక ఆలోచనతోని వారు ఈ శాండ్ మాఫియా బంద్ చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం. నేను చెన్నూరు ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో మొత్తం శాండ్ మాఫియా బంద్ చేయించాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు అన్నారు, నువ్వు ఇప్పుడు మంత్రి అయినావు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ శాండ్ దందా నడుస్తుందో అది ఆపేది అవసరం ఉండనే అందరూ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఒక ప్రజాపాలనలో ఈ గ్యారెంటీ. రాజకీయాలను మాజీ సీఎం కేసీఆర్ చిన్నపిన్నం చేశారని